దేవునామ స్తోత్రములు. సేవకులకి నా వందనాలు. చెరికూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని తన మహాకృపను బట్టి మరి ఒకసారి దేవుడు తన సన్నిధిలో తన మాటలు వినిపించడానికి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. నా వాయిస్ అంతగా రావట్లేదు. దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే 3 days నుంచి బాగా వాయిస్ ఇదైపోయింది. దేవుని మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కల దేశము. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు. మిక్కిలి ప్రేమ నమ్మకమును కలిగిన మా యేసురాజా, పరిశుద్ధుడవైన దేవా, కృపామయుడా, కృపా సత్య సంపన్నుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. ఆదియు అంతమయ్యున్న దేవా, నీకే వందనాలయ్యా. 40 దినాల ప్రతిష్టలో ఇదిగోనైనా 21వ దినమందునైనా అయ్యా, అల్పురాల్ని, అయోగ్యురాల్ని, ఎన్నిక లేని దాన్ని, అపాత్రాల్ని, నిష్ప్రయోజకురాలనైనా నన్ను కేవలం నీ కృప చేతనైనా మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. అయ్యా, ఎదుగునైనా నిలబడినది నేనే కానీ మాట్లాడినది మీరు. నా స్వరాన్ని మీరేనైనా మరుగుపరిచి మీ స్వరాన్ని నైనా కుడి వచ్చిన ప్రజలకు వినిపించమని అడుగుచున్నాం. మీరేనైనా మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని గ్రహించే అంతరంగం నాకును దయచేయమని అడుగుచున్నాం. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లు, విన్న వాక్యము నాయనా మా నడవడికలో కనబడినట్లు సహాయం దయచేయమని, మీరే నాకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని త్వరలో రానయ్యన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయంతో అడిగినవన్నీ పొంది నమ్మని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు నది దాటి స్వాధీనపరుచుకొని వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది మోషే గారి నాయకత్వంలో బయలుదేరుతూ వస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు బయలుదేరి 40 సంవత్సరాలు ఇంకా కొంత దూరంలో వారు దేవుడైతే ఏ దేశాన్ని ఇస్తానని చెప్పి ఉన్నాడో ఆ దేశానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు చెప్తున్నారు. మోషే గారు ఏమని చెబుతున్నారంటే, మీరు వెళ్ళే స్థలము ఎలాంటిదంట, మీరు స్వాధీనపరుచుకునే దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు లోయలు గల దేశమా నేను చెప్తున్నాడు. కొండలు ఒకసారి జ్యోతిర్మయ్య గారు చెప్పారు, లోయల గురించి కూడా జ్యోతిర్మయ్య గారు చెప్పారు. అప్పటి నుంచి నాకు ఎంతో ఆశ అన్నమాట. జ్యోతిర్మయ్య గారు కొన్ని లోయలే చెప్పారు. నేను అడిగాను కూడా 2 సార్లు, అమ్మ కంప్లీట్ చేస్తానన్నారు, మీరు కంప్లీట్ చేయలేదు అని. కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాను, బైబిల్ అంతా నేను అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయా అని. అయితే దేవుడు అన్నీ చూపించాడు, కానీ ఏ లోయల గురించి మాట్లాడతాడో నాకు తెలీదు. నేను అనుకుంటున్నాను చెప్దామని, కానీ ఒకలాంటి భయం వచ్చింది. వాయిస్ రావట్లేదు, భయం ఉంది. కానీ ప్రభువా నీ చిత్తం నేను నిలబడి మీరేది మాట్లాడతారో దాంతోనే నేను మాట్లాడతానని చెప్పాను. లోయలు, కొండలు అంటే కొండలు. మోషే గారు కొండెక్కారు సీనాయి పర్వతం మీదకి. దేవుడు పిలిస్తే వెళ్ళారు. అక్కడ కొండల మీద మోషే గారు ఏం చేశారు,
మోషే గారితో దేవుడు మాట్లాడా, దేవుడు మోషే గారితో మాట్లాడా? కొండల మీద అనుభవం ఏంటంటే, మనం కొండెక్కామంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మోషే గారితో కూడా 40 దినాలు దేవుడు దివారాత్రులు మాట్లాడారు. కానీ ఇక్కడ లోయల్లో మనము దేవునితో మాట్లాడాలి. కొండల మీద అయితే దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ లోయల్లో అయితే మనము దేవునితో మాట్లాడాలి. ఎందుకు? లోయలంటే ఎలా ఉంటాయి? లోయలు ఎలా ఉంటాయి? లోయలు కిందకి ఉంటాయి. ఆ కొండ మీదకి ఎక్కి చూసామంటే చాలా లోతుగా ఉంటాయి. ఏదైనా ఎత్తైన భూమి మీద నుంచి మనం చూసామంటే ఒక గుంటను చూస్తే ఎలా ఉంటుంది? అమ్మో అని అంటాం. ఆ లోయల్లోకి మనల్ని వెళ్ళామంటే మనము దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే కొన్నిటి లోయల గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ లోయ ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. చాలమ్మ, ఇక్కడ ఒక లోయ కనబడుతుంది. ఆ లోయ పేరేంటంటే సిద్దీము లోయ. ఈ సిద్దీము లోయ ఎక్కడుందంటే సొదొమ గొమొర పట్టణానికి దగ్గరలో ఉందన్నమాట. ఈ సిద్దీము లోయ సొదొమ గొమొర పట్టణానికి కింద మనకి కనపడతా ఉంటుంది అనమాట. సొదొమ గొమొర పట్టణానికి 5 రాజులు వాళ్ళు చేసిందంతా మనకి కనపడుతూ ఉంటుంది. ఈ సిద్దీము లోయ సొదొమ గొమొర పట్టణానికి దగ్గరలో ఉంది. అయితే ఈ లోయలో ఏమున్నాయంట? మట్టికీలు గుంటలు ఉన్నాయి. మట్టికీలు గుంటలు. మట్టికీలు అంటే మట్టి అంటే బురద గుంటలు ఉన్నాయంట. ఈ బురద గుంటల్ని ఏమన్నా, బురద అంటే మనకేంటి గుర్తు? దేని సాదృశ్యంగా ఉంది బురద దేని సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. బురద పాపమునకు సాదృశ్యంగా ఉంది. అయితే సిద్దీము లోయని మనం ఇప్పుడు పాపపు లోయ అని చెప్పుకుందాం. పాపపు లోయ. ఈ పాపపు లోయలో ఎలా ఉంటాం? పాపం బురదతో కూడిన లోయ. అందుకే దావీదు గారు చెప్తాడు, జిగట గల దొంగ ఊబిలో దిగి ఉన్నాను అని అంటాడు. జిగట, పాపం అనేది జిగట లాంటిది, బంక లాంటిది. మనల్ని పట్టుకుందంటే వదలదు. అందుకని మట్టికీలు అని అంటున్నారు. జిగట మన్ను ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మన్ను ఏంటంటే జిగటగా ఉంటుంది, ఒకలాంటి మెత్తగా ఉంటుంది, కానీ దాన్ని అంత వదిలించుకుందామని వదలదు. కొన్ని చోట్ల మట్టి ఏమో రాళ్లతో కూడినట్టు ఉంటుంది, దాన్ని కడిగేసుకుంటామంటే తొందరగా పోతుంది. కానీ ఇది జిగట మన్నాను, మట్టికీలు గుంటలు ఉన్నాయి. ఆ గుంటలు పాపపు గుంటలు అన్నమాట. ఈ సొదొమ గొమొర పట్టణంలో పాపం ఉంది. పాపం ఎలాంటి పాపము అనేక మార్లు మనకు వివరించారు. అయినా కానీ దేవుడు నా నోటి నుంచి మాటలు చెప్తాను. అయితే ఈ పాపపు ఎట్లాంటి పాపం అంటే, అసలు ఈ సొదొమ గొమొర పట్టణము మొదట్లో ఎలా ఉందంటే, అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గారు తను ప్రయాణం అయ్యి వస్తా లోతును కూడా వెంట తీసుకుని వచ్చాడు. అయితే అబ్రహాం గారికి బాగా విస్తారమైన దేవుడు ధన సంపదలు ఇచ్చాడు, లోతుకు కూడా అలాగిచ్చాడు. చెప్పిన తర్వాత లోతు కాపర్లకి అబ్రహాం గారి కాపర్లకి తగాదు వస్తుంటే అప్పుడు అబ్రహాం గారు చెబుతారు ఏమని అంటే, లోతు నీకు ఏది నచ్చిద్దో ఆ ప్రాంతం వైపు నువ్వు వెళ్ళు, తర్వాత నేను తీసుకుంటాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత లోతు చూస్తాడు, అయ్యా నేను వెళ్ళను అనలా, కానీ లోతు కూడా ఆలోచన చేసి నేను కూడా బయటికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అబ్రహాం గారు ఎలా అంటాడు? దేవుని మాటను నమ్మి వచ్చాడు, దేవుని మాటను పట్టుకుని వచ్చాడు. దేవుడు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని కూడా చెప్పలా, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నట్టు చెప్పాడు, వచ్చాడు. అలా వచ్చిన లోతు కూడా అబ్రహాము గారితో ఉండి
చాలా ధన సంపదను సంపాదించుకున్నాడు. కానీ అబ్రహాం గారు చెప్పినప్పుడు తను కూడా ఒక మాట అన్నట్టు ఇది బాగుండేది, నువ్వు చెప్పి నేను వెళ్తాను అనాలి, కానీ అనలా. తన సొంత నిర్ణయాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడంగానే సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కనపడింది? ఏది తోట వలె పచ్చగా కనపడింది. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తనకి కొన్నాళ్ళకి కానీ తెలియలా అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారంట, దుష్టులు పాపులు ఉన్నారంట అక్కడ. అది పాపంతో నిండిపోయి ఉన్నది. ఎంత భయంకరమైన పాపం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు అందరూ అలాంటి వ్యభిచారంతో నిండిపోయిన సొదొమ గొమొర్రా పట్టణం. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి ఒకసారి దేవుని దూతల్ని పంపించాడు. దేవుని దూతలను పంపిస్తే అప్పుడు అబ్రహాం గారు దగ్గరికి వచ్చినాక ఆ స్టోరీ కూడా మనకి చాలా తెలుసు. ఎక్కడ మమ్రే సింధూర వనం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం గారు వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డించిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో మేము సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి వెళ్తున్నాం కాబట్టి అని చెప్తే అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు అబ్రహాం గారు. ఎవరిని గురించి? లోతుని గురించి అడుగుతున్నాడు. అయ్యా అక్కడ 50 మంది ఉంటే రక్షించవా, 2 ఉంటే రక్షించవా? అలాగా దేవునితో అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాం గారు మాటని జ్ఞాపకం చేసుకున్నారు. మీరు వెళ్ళి అక్కడ పాపము ఎంత భయంకరమైన పాపమో ఆ పాపంలో ఉన్న భూమి దేవునికి మొరబెట్టిందంట. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపముని చూసి భూమి మొరపెట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే ఆ ప్రాంతాన్ని కాల్చివేయాలనుకుని దేవదూతలను పంపించి లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు లోతుకి చెప్తున్నారు, ఈయన పట్టణాన్ని చేయబోతున్నాడు దేవుడు, మీరు బయటికి రండి అని అంటారు. అని చెప్తున్నప్పుడు ఈ సొదొమ గొమొర్రా ప్రజలు లోతు ఇంటికి వచ్చారని తెలుసుకుని వాళ్ళతో కూడా మేము వ్యభిచారం పాపం చెయ్యాలి అన్న ఆతురతతో వచ్చి లోతు దగ్గరికి వచ్చి చెప్తారు, నీ ఇంటికి ఎవరో మనుషులు వచ్చారంట కదా, వాళ్ళు మాతో పంపి అని అంటారు. పంపి అని అంటే వద్దయ్యా అని అలా స్టోరీ ఇదై చెప్పిన తర్వాత అలా తీసుకువస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అదెంత పాపంతో నిండి ఉన్నదో చెప్తాడు లోతుతో, మీరెవరు వెనక్కి తిరగొద్దు, మీరొచ్చి నన్ను వెంబడించండి అని అన్నారు. అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాడు అన్న. ఎందుకు అంత భయంకరమైన శిక్ష వచ్చిందంటే పాపము వల్ల మనకేమొస్తుంది? పాపము పరిపక్వం అయితే మరణాన్ని గంటాం. ఆ మరణము ఆ ప్రాంతం మీదకి వచ్చింది. అబ్రహాం గారిని బట్టి లోతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ పాపములో నశించిపోకూడదని లోతును ఆ ఊరి నుంచి తీసుకొస్తున్నప్పుడు అలాగ లోతు భార్య వెనక తట్టు తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనం కూడా పాపములు ఉంటే పాపం ఎంత భయంకరంగా అంటే మనల్ని పట్టుకుందంటే వదిలిపెట్టదు. మనల్ని పట్టుకుందంటే ఆ పట్టుకున్న పాపాన్ని మనం వదిలించుకోవాలంటే క్రీస్తు రక్తమే మనల్ని వదిలింపచేసేది. మనం కూడా ఒకప్పుడు పాపములో అపరాధములో ఎఫెసీ పత్రికలో చెప్తాడు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయ్యి ఉండగా అని. మనం పాపములతో చచ్చిన వారు అయి ఉన్నప్పుడు ప్రభు తన రక్తం చేత మనల్ని కొని ఉన్నాడు. అలాగే రోమపత్రికలు అంటారు, పాపం వల్ల మరణం వస్తుందంట. అలాగే కొంతమంది ఎలాగ ఆ పాపంలో పడి దేవుని వైపు చూసి తిరిగి వచ్చారో కొంతమందిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది పాపపు లోయ. ఈ పాపపు లోయలో దావీదు గారు పడిపోయారు. దావీదు గారు పాపపు లోయలో పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? బెత్షెబా విషయంలో పడిపోయారు అన్నమాట. బెత్షెబా విషయంలో పడిపోయారు. తర్వాత తను ఎంతగానో నాతాను ప్రవక్త చేత దేవుడు తను అనుకోకుండానే తనతో పాపం చేసేసాడు. తర్వాత తన ప్రెగ్నెంట్ వచ్చింది, మళ్ళీ ఉరియాని చంపించాడు. ఇవన్నీ చేసిన తర్వాత నాతాను ప్రవక్తని దేవుడు పంపించి ఒక స్టోరీ చెప్పిస్తాడు. ఒక 100 గొర్రెల్లోని ఆ 100 గొర్రెలో ఒక తప్పిపోయిందని. అప్పటికి తెలిసింది ఏమని, ఆ గొర్రె నేనే అని. చూడండి, నిజంగా ఎంత ప్రేమ గల దేవుడు మన మనం ఎంత పాపములో ఉన్నప్పటికీ
తాను మాత్రం తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం పాపంలో చచ్చిపోకూడదని చెప్పి దేవుడు తన ప్రేమ చేత తన రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన కలువరి సేవలో బలి అయ్యాడు. అలాగే దావీదు గారు అలాగా పాపం ద్వారా తను పడిపోయినప్పటికీ 51వ దావీదు కీర్తనలు అని అంటాడు, అయ్యా నా దోషములను అతిక్రమములను క్షమించు అని అంట, శుద్ధ హృదయం నాకు కలుగజేయి, పరిశుద్ధాత్మను నాకు మరలా అనుగ్రహింప చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేశాడు. మనం కూడా ఒకవేళ పాపములు ఉంటే ఆ పాపములో నుంచి మనం కూడా ఇంకా 21 దినం గడిచిపోయింది. 21 దినంలో కూడా ఎక్కడో చోట ఉంటుంది మనలో. అయినా ప్రభు మాట్లాడుతున్నాడంటే నేను మీరు అందరూ సరి చేసుకునే ఆ పాపపు లోయలో నుంచి బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్గా సంసోను కూడా. సంసోను ఎవరండి? సంసోను దేవుని చేత దేవుడే మానోహాకి అనుగ్రహించిన కుమారుడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడం కోసం సంసోన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. చెప్పారు, నాజీరు చెయ్యొద్దు, ఇతడు నా కొరకే పెరగాలి అని చెప్తాడు. ఇతను తినాల్సినవి అన్నీ చెప్తాడు. కానీ దేవుడు తన బలాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు యవనస్తుడైన తర్వాత సంసోను ఎక్కడికి ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. వెళ్ళి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఏదో పొడుపు కథ విప్పుతాడు. సంసోను పొడుపు కథ వేస్తాడు. వేసినప్పుడు దాన్ని విప్పపోతే నేను నీకు కొంత ఇస్తాను, లేదంటే విప్పితే మీరు నాకు ఇవ్వాలని నేను చెప్తాడు. చెప్పిన తర్వాత అలాగా ఆ అమ్మాయి అక్కడ అవమానం పొంది తిరిగి వచ్చేస్తాడు. ఆ అమ్మాయి వేరే అతనితో పెళ్లి చేసేసుకుంటుంది. కానీ ఆ పాపంలో నుంచి ప్రేమించాడు. కానీ అన్ని స్త్రీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాజీరు చేయకూడదు, నా కొరకే అన్నాడు. కానీ ఎలాగా? నాజీరు చేయబడినవాడు నాజీరు చేయబడినవాడు దేవునికి ప్రతిష్ఠుడు అన్నమాట. అయితే అలాగా తను ప్రేమించి చేయాలనుకున్నాడు. అలా ఉన్న తర్వాత ఫిలిస్తీన్ల మీదకి వెళ్తే యుద్ధాలు చేయటం అన్నీ చేస్తున్నాడు. అక్కడ ఒక వేశ్యని కనుగొన్నాడు. ఆమె ఏ ఊరిలో ఉంటుందంటే అక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయ కూడా ఆమె కూడా లోయలోనే ఉంది. ఏ లోయ అంటే షోరేకు లోయ. ఆ లోయలో ఉంది దెలీలా అనే వ్యభిచారిణి. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఎందుకు మొదట్లోనే పాపంలో పడిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? నా కొరకు పెంచమన్నారు. కానీ అలాగా అక్కడే తప్పుకున్నట్టయితే బాగుండేది. కానీ అక్కడి నుంచి ఆ పాపం ఏం చేసింది? ఇంకొకటి చేయటానికి ప్రేరేపణ కలుగజేసింది. అలాగా దెలీలాతో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు జయించాల్సిందలో పోయి తను దెలీలా పాపంలో పడిపోయాడు. అయితే ఇతని బలం తెలుసుకోవటానికి ఇతన్ని సంసోన్ని ఎలాగా నశింప చేయాలనుకుని ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, ఈ స్టోరీ మీకు అందరూ తెలుసు బాగా, అందుకే నేను షార్ట్గా చెప్తున్నాను. అయితే ఫిలిస్తీన్లు వచ్చి దెలీలాతో బేరం కుదుర్చుకున్నారు. ఇదిగో సంసోన్ నీ దగ్గరికి వస్తున్నాడు కదా, అతని బలం ఎక్కడుందో కనుక్కో, నీకు ఇన్ని డబ్బులు ఇస్తాను అని చెప్తారు. అని అంటే సరే నేను చెప్పుద్ది. సరే నేను చెప్పినప్పుడు అది సంసోను ఎరిగి ఉండడు. పరిశుద్ధాత్మ తనని రేపినప్పుడు అనేకులను చంపేశాడు, సింహాన్ని చీల్చాడు. అంత బలం కలిగిన సంసోను ఒక వేశ్య చేతిలో పతనమైపోయాడు. అలాగా సంసోను దెలీలా దగ్గరికి వెళ్తే దెలీలా అతన్ని లాలించి బుజ్జగించి ఎంతగా లాలించిందంటే అసలు నువ్వే నా ప్రాణం అన్నట్టు అలా లాలించింది. పాపం చూడండి ఎంతగా తను తాను దిగజార్చుకున్నట్టు మాట్లాడి తన్ని లోబర్ చేసుకొని చెప్తుంది. ఏమనంటే ఇదిగో నీ బలం నా చెప్పంటే 1-2 సార్లు చెప్తాడు. 1-2 సార్లు చెప్పినా అక్కడ పని చేయదు. ఇంకప్పుడు అని అంటది, పో నువ్వు నన్ను అసలు ప్రేమించలేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నాకొద్దు
అని అంటా ఉంటే పాపంలో పడిపోయిన వాడు ఏం చేస్తాడు? లొంగిపోయాడు. లొంగిపోయి చెప్ప సంసోను ప్రతిసారి ప్రేరేపణ బాగా తన దగ్గర నుంచి లాగుతుంది. మనం కూడా ఏదైనా ఇష్టం కలిగిందంటే ఏం చేస్తాం? బాగా పీక్కుంటాం. అది వచ్చేదాకా మన భర్తల దగ్గర నుంచి ఏదైనా పొందుకునేదాకా. కానీ దేవుని దగ్గరికి వచ్చేవారికి మనం మాత్రం అడగటల్లా. అలాగా దెలీలా ద్వారా ప్రేరేపింపబడి చెప్తాడు. విసిగిపోయి ఆమె అడగటమే తనకి విసుగుదల పుట్టింది. ఎందుకు? పాపంలో ఉన్నాడు. పాపంలో ఉండేవారికి ఏమవుతుంది? అటు దేవుని పని ఉంది, ఇటు దెలీలా ఉంది. విసిగిపోయి ఒకరోజు చెప్పేస్తాడు, నా బలం ఎక్కడుందంటే ఇదిగో నా వెంట్రుకల్లో ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆమె చెప్పుద్ది, ఎంతగా లాలిచ్చి తన కాళ్ళ మీద తొడల మీద పడుకోబెట్టి ఫిలిస్తీన్ల సర్దారులకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి రాగాల్ని వాళ్ళతో చెప్తుంది. ఆ క్షౌరం చేసి ఆయన వస్తాడు. నిజంగా ఆయనకి ఎంత ధైర్యంగా ఉంటాడు కదా! ఎంత బలవంతుడు సంసోను. ఒకవేళ లేచాడు అనుకో ఏం చేస్తాడు? అలాగ బలవంతుడైన సంసోన్ని ఆమె లాలించి బుజ్జగించి నిద్రకేసేసి తన క్షౌరాన్ని చేయించేసింది. నిజంగా పాపం చూడండి ఎంత తీయగా ఉందో. ఎంతగా మనం అనుకుంటాం ఏముందిలే అనుకుంటాం. కానీ దాన్ని దిగితే, అందుకే లోయ అన్నారు. లోయలోకి వెళ్ళామంటే ఎక్కగలుగుతామా? కొంచెం గింటలోకి దిగితేనే మనం ఎక్కాలంటే ఎవరొకళ్ళు సపోర్ట్ కావాలి మనకి. కానీ ఆ పాపపు లోయలో దిగిపోయి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత అంటుంది సంసోను వచ్చారు అని అంటే ఏం చేస్తున్నాడు? లేస్తున్నాడు. జింకోవాలనుకున్నాడు, జింకోలేకపోయాడు. తర్వాత తను ఎంత దీన స్థితిలో ఉండి కూడా ఏడ్చాడు దేవుని ఎదుట, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపంలో పడిపోయాను, నన్ను క్షమించు అని అంట దేవుని ఎదుట ఒక్క ఛాన్స్. తర్వాత ఎన్నో శ్రమలు పడ్డాడు. దాగోనుగుల్లో కట్టేశారు, తిరగలు విసిరారు, కళ్ళు పీకేశారు, అన్నీ చేశారు. అయినా వాళ్ళ కక్ష తీరలా. అయినా అప్పుడు దేవుని బతిలాడుతున్నాడు. ఎంతగా బతిలాడంటే నిజంగా ఆ సిచ్యువేషన్ మనకు గుర్తొస్తే మనం కూడా పాపంలో పడిపోతే ఎంతగానో బ్రతిలాడు. అయినా ప్రభు తన రెండు చేతులు కలిసి అని పిలుస్తున్నాడే కానీ తోసేయటిల్లా. అలాగా సంసోను తన పతనాన్ని కొని తెచ్చుకున్నాడు పాపంలో పడి. మనము అట్టి స్థితిలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి తప్పిపోయిన కుమారుడు కూడా ఎలాగా తన జీవితాన్ని తండ్రి దగ్గర దుర్వ్యాపారం చేయటానికే తండ్రి దగ్గర ఎంత ఉంది అడుగుతుంటే ఇస్తున్నాడు. అయినా అది నచ్చకుండా తనకి రావాల్సిందంతా తీసేసుకుని వెళ్ళిపోయి తను పందులు పట్టు తినేటప్పుడే తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? బుద్ధి వచ్చిందప్పుడు, అయ్యా పరలోకపు తండ్రికి నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని అన్నాడు. ఆ పాపం మనల్ని పట్టిద్ది. ఆ పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. అలాంటి మరణంలో మనం ఉండకూడదనే దేవుడు సిద్ధమైన లోయ అంటే పాపపు లోయ. ఆ లోయలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకురావటానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఇంకెవరైనా మీరు ఎవరైనా ఇంకా ఏదన్నా పాపం ఉంటే ఈ దినమే ప్రభు మనల్ని వేడుకోమని కోరుకుంటున్నాడు. అట్టి స్థితిలో ఉండకూడదని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. రెండవ లోయ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి రాళ్ల కుప్పను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళీ కొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇంకొక లోయ ఆకోరు లోయ. ఇక్కడ సందర్భం ఏంటంటే
ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరటానికి బయలుదేరి వస్తున్నారు. యోర్దాను నది దాటారు. యోర్దాను నది దాటిన తర్వాత ఎరుకో పట్టణాన్ని ముట్టడి వేయటానికి బయలుదేరి వెళుతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తారు, యెహోషువ, మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ బయలుదేరారు కనాను చేరటానికి. యోర్దాను నదిని దాటిన తర్వాత ఎరుకో పట్టణాన్ని ఎరుకో పట్టణం మీద యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్ళేటప్పుడే యెహోషువ గారు చెప్తున్నారు, అది శపితమైన పట్టణము. ఆ శపితమైన పట్టణంలో నుంచి మనం ఏది తీసుకురాకూడదు అని చెప్తున్నాడు. ఏవి తీసుకురావద్దని చెప్తున్నప్పుడు ఇక అక్కడ బయలుదేరి ఎరుకో పట్టణం మీదకి వెళ్ళారు. ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత అక్కడ విజయ పథకం ఎగరేసిన తర్వాత వాళ్ళు వచ్చి కూర్చున్నారు. తర్వాత మళ్ళీ మనము హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్దాం అన్నప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. ఎరుకో పట్టణం అయితే పెద్దది, ఆ పెద్ద పట్టణాన్ని అయితే జయించారు లవోగ్గా. తర్వాత చిన్నది హాయి పట్టణం, ఆ చిన్న హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. ఎందుకు జయించలేకపోయారు అనేది యెహోషువ గారు తిరిగి దేవుని ఎదుట విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు, ప్రభువా, మేమంత శపితమైన ఎరుకు పట్టణాన్ని జయించగలిగాం, కానీ ఈ హాయి పట్టణాన్ని మేమెందుకు జయించలేకపోతున్నాం అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, శపితమైనది మీ మధ్య ఉన్నది అని అంటాడు. శపితమైనది మీ మధ్య ఉన్నది అని అంటే అప్పుడు యెహోషువ గారికి భయం వచ్చింది. ఎవరి దగ్గర ఉంది ఏంటి, ఎవరిని తీసుకురావద్దని చెప్పాం కదా అని. అయితే అప్పుడు యెహోషువ గారు అందరినీ పిలిచి, పెద్దలందరినీ పిలిచారు. పట్టణాన్ని అడిగారు, ఎవరన్నా తెచ్చారా, ఎవరి దగ్గరన్నా ఉంటే వదిలేసేయండి, దేవుడు చూస్తున్నాడు, నేనైతే చూడలేదు, మీరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. ఎవరైనా తెచ్చారంటే ఎవరు మాట్లాడట్లేదంట. కానీ దేవుడు చెప్తున్నాడు, శబ్దమైనది మీ మధ్య ఉన్నది అని అంటున్నాడు. ఎవరనంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. మాట్లాడకపోతున్న వారికి దేవుడు తనతో అందరి చీటీలు వేశారు. ఆ చీటీలను బట్టి ఆకాను అనే అతని పేరు వచ్చింది. ఆకాను అనే ఆకాను అడిగినప్పుడు ఆకాను అప్పుడు చెప్తున్నాడు ఏమని, తన పేరు చీటీలో వచ్చింది కాబట్టి తన నిజాన్ని ఒప్పుకున్నాడు. అలాగా ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపటం చెప్పాడు. ఎక్కడ దాసావు ఏంటి అన్నీ చూపించాడు అనమాట. ఏం తీసుకురాలేదు, నేను ఒక షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్ముని, కొంత వెండిని తీసుకొచ్చాను అని చెప్తారు. చెప్పినప్పుడు యెహోషువ అంటాడు, చెప్పాడు కదా దేవుడు మనల్ని ఏమి శబ్దమైనది ఏది తీసుకురావద్దని చెప్పాడు, నువ్వెందుకు తెచ్చావనంటే మాట్లాడు. అప్పుడు చెప్తారు, ఇటువరకైతే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు అనమాట. దేవుడు మనల్ని కూడా అంటున్నాడు ఇప్పుడు ఏమని, శపితమైనది మీలో ఏది ఉండకూడదు అని. మనం కూడా అందుకునే వాళ్ళం కూడా. దీనివల్ల ఏంటి, ఈ ఆకోరు లోయ అంటే బాధ కలిగించు లోయ. బాధ, ఏ బాధల్లో ఉన్నా కానీ, మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ, మనం ఏది దేవుని అడిగి తెలుసుకోవాలి కానీ మన స్వంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళంగా ఉండకూడదు అని అన్నారు. బాధల మధ్య దేవుడు మనతో ఉంటాడు. దేవుణ్ణి అడగాలి. బాధలోయలో మనం ఉన్నప్పుడు, ప్రభువా ఇదిగో ఈ బాధతో నేను, ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మనల్ని ఆదరించరు ఎవ్వరు. ఏదైనా ఒక్కరోజు ఆదిస్తారు, రెండో రోజు ఆదరిస్తారేమో, అంతేగాని మూడో రోజున మనల్ని నెట్టిపడేసేవాళ్ళుగానే ఉంటారు. మనం బాధలో, ఈ ఆకోరులో అంటే బాధలోయ, ఆ బాధలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇది కష్టం వచ్చింది, ఇది నాకు ఇంతగా కఠినంగా ఉంది, నువ్వు మాత్రమే చేయగలవంటే దేవుడు ఆ లోయలో మనకు తోడుగా ఉండి తన చేయి పట్టి మనల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడు. అలాగా దేవుణ్ణి ఆధారంగా చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఈ ఆకాను కూడా అలా చెప్పినట్టయితే దేవుడు ఏదైనా చేసేవాడు. తను ఎంతగా దేవుడు అడిగినప్పటికీ, యెహోషువ గారు అడిగినప్పటికీ బయటికి తీసుకురా,
వాళ్ళ కుటుంబం అంతా శపింపబడినది అయింది. మనం కూడా ఒక్క తప్పు చేసామంటే మన కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. అవునా? దాయకూడదు. దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకున్నామంటే దేవుని మనం కనికరించే దేవుడు. ఆ బాధలో నుంచి నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి దేవుని మొరపెడతామో, చూడండి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. చాలమ్మ, ఇక్కడ ఏమన్నారు? అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చే అంటే ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని వచ్చి వాళ్ళకి ద్రాక్ష చెట్లను ఇస్తానని అంటున్నారు. ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారమ లోయగా మారుస్తాను అని చెప్తున్నారు. మనం దేవుని దగ్గరికి వస్తే ఆయనే మనకు నిరీక్షణకర్తని పేరు కదా. మనం నిరీక్షణ కలిగిన దేవుడు యేసయ్య, మనకి నిరీక్షణ కలిగించే దేవుడు. అలాగ దేవుని యొద్దకు మనం తిరిగి వచ్చే వారంగా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇంకొక లోయ, ఏలా లోయ. మనం మొదట పాపములో ఉంటే, సిద్ధిము లోయలు ఉంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకుని దేవుడు తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆ రక్తమే మనల్ని ఎలాగా పాపములో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి ప్రభువుతో పరిశుద్ధులంగాను తనతో ఉండేవారుగా చేస్తాడని చెప్తున్నాడు. అలాగే మనం బాధలో ఉంటే ఆ బాధలో నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే తన హస్తాన్ని అందించి మనల్ని పైకి లాగి నిరీక్షణ కలిగిన వారుగా చేస్తాడు. నిరీక్షణ ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు నందే మనం నిరీక్షణ కలిగి ఉంటే ఆయనే తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇంకొక లోయ ఏలా లోయ. ఏలా లోయ సమూయేలు మొదటి సమూయేలు 17వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 2వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ ఏలా లోయ. మొదటిది సిద్ధీము లోయ, రెండవది ఆకోరు లోయ, మూడవది ఏలా లోయ. ఏలా లోయ అంటే అర్థం ఏంటంటే యుద్ధపు లోయ, యుద్ధం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీరిరి. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి ఏలా లోయలోనికి వస్తున్నారు. అక్కడ ఫిలిస్తీన్లతో పాటు ఒక అతను ఉన్నాడు. ఎవరంటే గొలియాతు. 6 మూరల జానుడు ఉన్నాడంట. 6 మూరల జానుడు. ఆ గొలియాతును చూసి అతను కవచాలు వేసుకున్నాడు, డాలులు పట్టుకొచ్చారు, అన్నీ పట్టుకొచ్చారు. కానీ వీళ్ళు మనవాళ్ళు దేవునితో వచ్చారనమాట, యుద్ధం చేయటానికి వచ్చారు. ఎలా లోయకి అటువైపునేమో ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటువైపునేమో ఇశ్రాయేలీలు ఉన్నారు. వెళుతున్నారు, వస్తున్నారు. ఫిలిస్తీన్ల ఈ గొలియాతు ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఎవరు నా మీదకు యుద్ధానికి వచ్చేది? ఎందుకు? గొలియాతు అంత ఎత్తున్నాడు, చాలా ఎత్తున్నాడు. ఆ గొలియాతు ఎత్తుని ఆ యుద్ధ కవచాలన్నీ చూసి ఇశ్రాయేలీకి భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు యుద్ధాన్ని ఎలాగా అని వెళ్తున్నారే కానీ ఆ రావటం, గొలియాతు వీళ్ళకి చెప్పటం, గొలియాతు వీళ్ళ మీద ప్రగాలు, ఎవరున్నారు రండి 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 అని పిలుస్తున్నారు. వీళ్ళు దడిచేసి యుద్ధం చేయకుండా వెళ్తున్నారు. అలాగే యెషయా కుమారులు ఉన్నారు. యెషయా కుమారుల్లో ఆఖరివాడు దావీదు. యెషయా కుమారులు కూడా సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యెషయా గారు ఈ దావీదు
గొర్రెల్ని కాచుకునేవాడుగా ఉన్నాడు. దావీదు గారు గొర్రెల్ని కాస్తూ ఉంటే ఓ రోజు ఇంటికి వచ్చినప్పుడు యెషయా గారు చెప్తున్నాడు, అన్నయ్య వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా, వాళ్ళకి కొన్ని ఆహారం తీసుకుని నువ్వు కూడా వెళ్ళు అని చెప్తాడు. దావీదు గారు హుషారుగా తీసుకుని యుద్ధం కూడా చూడొచ్చు అన్నట్టు హుషారుగా తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లోయలో వీళ్ళందరూ నిలబడి ఉంటారు. దావీదు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ లోయ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను చూశారు. చూసినప్పుడు వాళ్ళ అన్నయ్యలు అంటున్నారు, అరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, యుద్ధం కదా ఎందుకు వచ్చావు, నీకు కొడతానని చెప్తే నేను రాలేదు నానే పంపించాడని చెప్తాడు. ఈయనన్నా యుద్ధం చేయట్లేదు అన్నట్టు మామూలుగా అన్నలను అడిగితే అప్పుడు గొలియాతుని చూస్తాడు. గొలియాతుని చూసి అని అంటాడు, గొలియాతుని చూసి చూడుగా అదిగో ఎంత ఉన్నాడో చూసావా అని అంటారు. నీకెందుకు నొప్పి చిన్నవాడు ఇక్కడ ఉండకూడదని చెప్తారు. అప్పుడు దావీదు అని అంటాడు, ఈ మనుషుడెంత అని చెప్పి యుద్ధము యెహోవాదే అని ప్రకటన చేశాడు. ప్రకటన చేసి సౌలు దగ్గరికి వెళ్ళి ఇదిగో యెషయా కుమారులు చిన్నాడు ఉన్నాడు, గొలియాతుని చంపుతాను అని అంటే అప్పుడు సౌలు రాజు అని అంటాడు, ఆడు బుద్ధుడు కదా అన్నట్టని ఆయన అవన్నీ ఇస్తుంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, కవచాలు అవన్నీ ఇస్తున్నాడు, ఇవి ధరించుకుని వెళ్ళు అని అంటే ఇవన్నీ నాకు అవసరం లేదని అంటాడు. అవసరం లేదని చెప్పి వడిసేల తీసుకుని ఒకే ఒక్క ఏట్లో 5 రాళ్ళు తెచ్చుకుంటాడు. అప్పుడు దావీదు రెడీ అవుతా ఉంటే గొలియాతు దావీదుని చూస్తాడు. దావీదుని చూసి బుడ్డోడు నువ్వెంత అని అంటాడు. వెళ్ళే నన్నేం చేయలేకపోయారు, నేను కుక్కను అనుకున్నావా, చేతి కర్ర తీసుకొచ్చావు అన్నట్టు అంతా. అయితే దావీదేమన్నా భయపడ్డా? భయపడలా. యుద్ధము యెహోవాదే అని అంట, జయము ఇశ్రాయేలు ప్రజలదే అంట. ఒక్క వడిసేలతో ఒక్క రాయేశాడు, తనకి సూటిగా ఎక్కడ తగిలింది, తలక తగిలింది, చనిపోయాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలు పోరాటాలు. పోయిన సంవత్సరం అంతా మనకి చెప్పారు, చేతులతో వేళ్లకు పోరాటాన్ని నేర్పమన్నారు దావీదు కీర్తనలో. పోయిన సంవత్సరం అంతా 40 దినాల్లో పోరాటాల గురించే చెప్పారు. ఎన్ని పోరాటాలు కలుగుతాయో మనకి. అన్ని పోరాటాల్లో మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే దేవుడే మనకు తోడుగా ఉండి ఎన్ని యుద్ధాలు వచ్చినా, శ్రమలు కలిగినా, బాధలు కలిగినా, ఏ పాపంలో ఉన్నా మన నిరీక్షణ అంత ప్రభు అయిన యేసుక్రీస్తే. మనల్ని మనం ఆధారంగా చేసుకుని ఇతరులను నమ్ముకున్నామంటే మనం ఎప్పటికీ బయటికి రాలేదు. ప్రభు అన్న యుద్ధము యెహోవాదే అన్నాడు, ఇచ్చడే ఇవ్వలేదా జయము? చనిపోయాడా లేదా? ఎంత 6 మూడలు జానుడున్నా, ఎంత బలిష్ఠుడైనా మనల్ని ఏమి చేయలేరు. ప్రభు నిరీక్షణకు ఆధారమగు దేవుడు, మన రక్షణకర్త అయిన దేవుడు మనకు తోడుంటే ఎవ్వరు మనల్ని ఏం చేయాలి. అలాగా ఎన్ని పోరాటాలు కలిగినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా మనకి దేవుడు మనకు తోడుగుండేటట్లు దేవుణ్ణి ఆధారంగా చేసుకుందాం. ఎలాగా ఎలా లోయలో కూడా మనము ఎలా లోయలో పడి ఉంటే దేవుడు చెయ్యందిస్తున్నాడు. ఈ దినమే మనకు చెయ్యందిస్తున్నాడు. నా కుమారి రా, నా కుమారుడరా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతో ఉన్నాను, నువ్వు నన్ను చూడు అని అంటున్నాడు. మనం దేవుని వైపు చూస్తే దేవుడే మన చేపట్టుకుని పైకి లేపి నడిపిస్తాడు. ఇంకొక లోయని గురించి నేర్చుకున్నాం. ఇంకొక లోయ పేరు ఎష్కోలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకున్నాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మని కోసి దండితో 2 మోసిరి. మరియు వారి కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. ఇక్కడ ఎష్కోలు అంటే అక్కడ నెంబర్ ఫుట్నోట్లు ఏమైనా ఉందంటే ద్రాక్ష గెల. ఎష్కోలు లోయ అంటే ద్రాక్ష గెల అనమాట.
అయితే ఎష్కోలు లోయ. ఇక్కడ ఏంటంటే ఈ సందర్భం ఏంటంటే మోషే గారు కనాను దేశానికి ప్రవేశించబోయేటప్పుడు మనం వెళ్ళే దేశము ఎలాంటిదని చెప్పాడంటే కొండలు లోయల దేశము, అక్కడ అది వర్ష జలాలతో అవుది సమృద్ధి గల దేశము అని చెప్తాడు. అయినా వీళ్ళతో చెప్తాడు, మన ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచి చెప్తాడు, మనం వెళ్ళే దేశం ఎట్టుందో వెళ్ళి చూసిరండి మీరు అని పంపించడానికి ఇశ్రాయేల్ గోత్రపు వారు 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలని, తర్వాత వారి తోడుగా యెహోషువను కాలేబుని ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చి పంపించి మీరు వెళ్ళి చూసిరండి అని చెప్తాడు. అని చూసి రావటానికి వెళ్ళిన తర్వాత ఈ సందర్భంలో వాళ్ళు బయలుదేరి వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు, అక్కడ ఉన్న ప్రదేశం అంతా బాగుంది అని అంటారు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు 12 మంది అన్నీ చూసారు, అన్నీ బాగున్నాయి, కానీ అక్కడ మనుషులను చూశారు. అక్కడ మనుషులను చూసి ఆ మనుషులకు భయపడ్డాడు. అమ్మో, వాళ్ళ ముందు మనం ఎలా ఉన్నాము, వాళ్ళైతే ఆజానుబాహులు, మనం మిడతల్లాగా ఉన్నాం అని చెప్తారు. కానీ కాలేబు యెహోషువ అయితే ఆ ప్రదేశాన్ని అంతా చూశారు. వాళ్ళు నమ్మారు. ఏమని నమ్మారు? దేవుడు మంచి దేశాన్ని ఇస్తానని చెప్పారు. అది కొండలు లోయలు కలిగిన దేశం, అక్కడ తవ్వకుండానే మనకి బావులు అన్నీ సమృద్ధిని ఇస్తానని చెప్పాడు. అలా చూసిన తర్వాత వీళ్ళు సమాచారం తీసుకుని వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తారు. ఏం చూశారు? ద్రాక్ష చెట్టులను చూశారు. ఆ ద్రాక్ష చెట్లు మనుషుల్లాగానే ఎంత ఉంది అంట, గెల పెద్దదంట. ఆ గెలను కూడా మోసుకొచ్చారు. ఒక గెలను కోసంట. మనకెంత ఉంటుంది ద్రాక్ష చెట్టు గెల అంటే చిన్నది ఉంటుంది, ఇంతే ఉంటుంది, కొంచెం ఉంటుంది. కానీ ఆ దేశంలో ఉన్న గెల ఉందంట. ఆ గెల ఒక్క గెలను వేయటానికేనంట 2 మనుషులు కర్ర మీద పెట్టుకుని ఆ కర్రకి ఆ గెలను పట్టుకుని కట్టుకుని తీసుకొచ్చారు. యూదులు కూడా మంచి ఆజానుబాహులు, 6 అడుగులు 7 అడుగులు ఉంటారంట యూదులు ఇశ్రాయేలీ. అయితే ఆ గెలను మోయటానికి వీళ్ళు మోస్తా ఉంటే కూడా కింద కానిందంట, అంత పొడవాటి గెలనమాట. అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత మోషే గారితో చెబుతారు, ఏమని? అయ్యా, మేము ఇల్లు చూసాం, అంత బాగానే ఉంది, కానీ అక్కడ మనుషులు ఉన్నారు. ఎన్ని జాతులు ఉన్నాయి కనానులో? 7 జాతులు ఉన్నాయి. 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు చూశారు, ఉన్నత దేహులు, ఎంత బలం కలిగిన వాళ్ళంటే వాళ్ళ ముందు మనం ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాం, దాన్ని జయించడానికి దానిలోకి వెళ్ళటానికి కష్టమేమో అన్నట్టు చెప్పారు. కానీ యెహోషువ కాలేబు మాత్రం ఎంతో నిండు మనసుతో మనం చేరగలుగుతాం, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అని అంటున్నారు. ఒకటే నిర్ణయానికి వచ్చారు, దేవుడు మనకి ఇస్తానన్నాడు, తప్పకుండా మనం స్వాధీనపరుచుకుంటాం అని తీర్మానం కలిగి చెప్పారు. తీర్మానం కలిగి, ఎంత తీర్మానం, నిశ్చయత అనమాట. వెనక ఇంకా డౌట్ అనేది లేకుండా దేవుడు మనకి ఇస్తానన్నాడు, ఖచ్చితంగా మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఎవరు ఎలా ఉన్నా కానీ, ఎంత ఉన్నత దేహులైనా, ఎంత బలం కలిగిన వాళ్ళైనా, బలం కలిగిన వారికి దేవుడు మనకు బలాన్ని ఇచ్చి, వాళ్ళ బలమైతే శరీర బలమే, మన బలమైతే దేవునితో కలిగిన బలం, నూతన బలం ఇచ్చే దేవుడు మన దేవుడు, తన శక్తినిచ్చే దేవుడు అని చెప్పి స్థిరంగా చెప్పారు. ఎవరికి? మోషే గారికి చెప్పినప్పుడు అప్పుడు అంటున్నారు, ఏదేమైనా మనం వెళ్తామంటే వీళ్ళు వినదీసేవారుగా ఉన్నారు, కానీ యెహోషువ కాలేబులు అయితే ముందుకు నడిపించేవారుగా ఉన్నారు. అలాగ అక్కడ తీర్మానం చేసుకున్నారు. తీర్మానం ఏంటంటే మోషే గారికి తీర్మానం చేసి చెప్పారు, తప్పకుండా మనం స్వాధీనపరుచుకుంటాం. ఒకటే మాట, వెనక ముందు ఏమీ ఆలోచించలేదు. అలాగ తీర్మానం చేశారు. మనం కూడా దేవుని యొద్దకు వచ్చాం. మన తీర్మానం ఎలా ఉంది? ఇంకా 21 రోజు గడిచిపోయింది, తీర్మానంలోకి వచ్చామా? ఎప్పటికైనా తీర్మానం చేయండి. యెహోషువ గారు అంటారు కదా, అంత జయించిన తర్వాత యెహోషువ గ్రంథం లాస్ట్లో ఏమంటారంటే, వీళ్ళు దాటి వస్తా కానీ ఇంకా అన్య దేవతలను పూజించేవారుగా ఉంటారు. యెహోషువ గారు అయితే చెప్తాడు,
నేను నా ఇంటి వారు జీవము గలని దేవుణ్ణి సేవించదని అంటారు. అలాంటి తీర్మానంలోనికి మనం కూడా రావాలి. వెనుకట్టి చూసేవారంగా, బాధలు ఉన్నాయని ఆ కూరలో ఇలా పడిపోయిన వారిలాగా, తర్వాత యుద్ధాలు కలుగుతున్నాయని ఎష్కోలులో ఇలా పడిపోవారని కాకుండా ఎష్కోలులో ఇలాగా మనం దేవుని వైపు చూస్తూ, దేవుడు ఒక్కటే చెబుతున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరత పడుతూ పరిగెత్తమంటున్నాడు. ఇప్పటికైనా మనం వెనక్కి తట్టు చూసేవారంగా ఉండకూడదు, ముందుకు సాగేవారంగా ఉండాలని ఎష్కోలులో ఈ గురించి మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజుకైనా ఒక తీర్మానంలోకి వచ్చి, దేవా నిన్నే వెంబడిస్తాను, నిన్ను తప్ప ఎవరిని వెంబడించను, నీవు తప్ప నాకెవ్వరు లేరు, నీవు నన్ను పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చావు, శ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చావు, యుద్ధంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చావు. ఎన్ని కలిగినా కానీ ఇంకా నేను తీర్మానంలోనికి రాలేదు ప్రభు. ఈ విధమైన తీర్మానం చేసుకుని నిన్నే స్తుతిస్తాను. నీవు తప్ప నాకెవ్వరు తోడు లేరు, నన్ను ఎవ్వరూ రక్షించేవాళ్ళు లేరు. ఇప్పటికీ నేను ఏ స్థితిలో ఉన్నా నీవు విజ్ఞాపనకర్తగా నాకు తోడుండి నేను చేసి ప్రతి దానికి నీవు క్షమాపణ అడుగుతావు. నీవే నాకు నిరీక్షణ ఆధారమై ఉన్నావని ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో వాళ్ళు దేవుడు పిలుస్తున్నాడు. తీర్మానం చేసుకునే స్థితిలోనికి మనం రా. ఇంకొకటి ఉంది, అలవీని గురించి చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. కింద పుట్టినోట్లు ఏముందంటే స్తుతి. బెరాకా లోయకు స్తుతి అనే పేరు అన్నమాట. ఇన్ని శ్రమల్లో నుంచి ఇక్కడ చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ బెరాకా లోయ స్తుతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంటే ఆసా కుమారుడైన యెహోషాపాతు కాలంలో మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. యుద్ధానికి వస్తూ ఉంటే ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అటు ఇటు తడబడుతూ ఉన్నారు. అటు అన్ని దేవతల్ని వెంబడిస్తా వీళ్ళు ఉన్నప్పుడు యెహోషాపాతు అయితే దేవుని ఎరిగిన రాజు, ఇశ్రాయేల్ మన దేవుడైన యెహోవా మీద ఆనుకున్నవాడు. అయినను ఈ ప్రజల్ని ఎలాగైనా ఈ అమ్మోనీయుల్ని మోయాబీల్ని జయించాలి అని అంటే వాళ్ళని చూసి భయపడతా ఉన్నారు. అప్పుడు యెహోషాపాతు చెప్తాడు, మన వల్ల కాదు, రండి మనమందరం ఉపవాసం ప్రకటించుకొని దేవుని ఎదుటికి వెళ్ళి విచారణ చేద్దాం అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి దేవుని ఎదుటికి తీసుకొచ్చి దేవుని ఎదుట మోకరింపజేసి ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకు ఒక మాటని ఇచ్చాడు. చూడండి, 15వ వచనం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవాషురా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్తున్నారు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ఈ యుద్ధం చేసేది మీరు కాదు, దేవుడే చేస్తాడు, మీరు భయపడకండి, జడియకండి అని చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళు భయపడకుండా దేవుని ఎదుటి సన్నిధిలో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక మాట చూపిస్తాను, చదువుదురుగాను. వీళ్ళందరూ కూర్చుని దేవుని ఎదుట గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. దేవుడే
ఏంటి యుద్ధాన్ని జయమిస్తాడని చెప్పి దేవుని స్తుతిస్తున్నప్పుడు ఇక్కడ ఇంకొక మాట చూడండి, 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చి అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయూరు మన్య మీద మాటుగాండ్రను పెట్టను గనక వారు హతులైరి. తర్వాత 20, అమ్మోనీయులను మోయాబీయులను షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపరస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి. ఇక్కడేంటి, మోయాబీలు అమ్మోనీయులు యోధా వారి మీదకి వచ్చారు. కానీ షేయూరు మన్యస్తులు మాత్రము వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని మోయాబీల్ని చంపడానికి వచ్చినప్పుడు ఈ మోయాబీలు అమ్మోనీయులు షేయూరు మన్యస్తుల్ని చంపేశారు. చంపిన తర్వాత వీళ్ళు యెహోషాపాతు యోధా వారందరూ కూర్చుని ఏం చేస్తున్నారు, దేవుడు జడియొద్దు, భయపడొద్దు, నేనే యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు వీళ్ళు దేవుడు యుద్ధం చేస్తానని, దేవుడు జయాన్ని ఇస్తాడని చెప్పి వీళ్ళు స్తుతిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ కూర్చున్నారు. కానీ ఇక్కడ యుద్ధం ఎట్లా జరిగింది, మోయాబీయులు అమ్మోనీయులు షేయూరు మన్యస్తులు వీళ్ళు సాయం చేద్దాం వస్తే మోయాబీయులు అమ్మోనీయులు షేయూరు మన్యస్తులను చంపేశారు. వాళ్ళని చంపిన తర్వాత మోయాబీయులు అమ్మోనీయులు ఒకళ్ళనొకళ్ళని చంపుకున్నారు. దేవుడు చూడండి ఎంత కార్యం చేశాడు. యోధా వారు ఏమన్నా వెళ్ళి యుద్ధం చేశారా? చెయ్యలేదు. యోధా వారు ఏం చేస్తున్నారు, దేవుడు జయాన్ని ఇచ్చాడని చెప్పి స్తుతిస్తున్నారు. ఏమై రాకముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు యుద్ధాన్ని తారుమారు చేశారు. షేరు మనస్తులను చంపేశారు. వీళ్ళే చంపుకోవటానికి ఇదయ్యారు. దేవుడు అందుకని అక్కడ దానికి బెరాకా లోయ అని పేరు వచ్చింది. దేవుడు మనం కూడా ఎట్టి స్థితిలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, నీకు బాధ కలిగినప్పుడు దేవుని స్తుతించు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ శ్రమ కలిగిందా, దేవుణ్ణి స్తుతించు. అనారోగ్యం కలిగిందా, దేవుణ్ణి స్తుతించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకన్నీ సాధ్యాలు అవుతాయా? కాదు, మనకన్నీ అసాధ్యాలు. దేవునికే సమస్తము సాధ్యం. ఆయనే చేయగలుగుతాడు. దేవుడు మనం నమ్ముకుంటే ఏది చేయలేం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను ఎట్టి శ్రమలో, ఎట్టి బాధలో, ఎట్టి ఇరుకుల్లో ఉన్నా ఆయన మనల్ని రక్షించగలడని నువ్వు దేవుని స్తుతించి కార్యం జరగకముందే ఒకసారి చూడు. దేవుడు నిజంగా అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. నా జీవితంలో నేను చేశాను. ఒకసారి దేవుడు నిజంగా దేవుని స్తుతించాను. స్తుతించినప్పుడు దేవుడు తన గొప్ప కార్యాన్ని నా మధ్య చేశాడు. అలాగ మనం కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆధారంగా చేసుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇట్టి మాటలు దేవుడు తన వినిపిల్లో దీవించునుగాక.